నమస్తే తెలంగాణ ప్రజలారా, మీరు చూస్తున్నది నిరుద్యోగి న్యూస్. నేను మీరామ్ అశోక్. ఇక ముందుగాల మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ముచ్చటేందులా అంటే, మరి మన ఛానల్లో వార్త చూసేటప్పుడు మీకోసం నేను అని మన ఛానల్ నెంబర్ కనబడుతుంది. మరి మన ఛానల్ నెంబర్ 9966877787. మరి మీ ప్రాంతంలో ఏమైనా సమస్య ఉంటే వీడియో తీసి ఆ నెంబర్కి పంపియుర్రి, లేదంటే ఆ నెంబర్కి ఫోన్ చేసి చెప్పుర్రి. మన ఛానల్ అక్కడ ఉంటుంది. ఆ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్య పరిష్కరించేంత వరకు పోరాటం చేస్తా. ఇక ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన ముచ్చట. ఇక ఇంకో ముచ్చట గుర్తుపెట్టుకోవాలి ప్రజలారా. మరి మన ఛానల్ నడవాలంటే మరి మీ అందరి సహాయ సహకారాలు నాకు కావాలి కనుక మరి మన వార్త చూసేటప్పుడు నిరుద్యోగి నిధి అని కనబడుతుంది. దాంట్లో మన ఛానల్కి సంబంధించిన వివరాలు ఉంటాయి. దాని ద్వారా మన ఛానల్కు సహాయాన్ని అందించండి. ఇక ఈ రెండు ముచ్చట్లు మీరు గుర్తుపెట్టుకోవాలి ప్రజలారా. ఇక వార్తలు చూద్దాం. మరి ఇలా వార్తలు ఏంటి? మరి ఆంధ్రజ్యోతి దినపత్రికను తీసుకొచ్చిన మరి పెద్దపల్లి జిల్లాల ఆంధ్రజ్యోతి దినపత్రిక జర్నలిస్ట్ అన్నలు వార్త ఎట్లా రాసిర్రు, ఏం రాసిర్రో చూద్దాం. ఇక మీకు ముందుగానే చెప్పాల్సిన ముచ్చట ఏంటంటే, మరి అందరి జర్నలిస్టుల అన్నలకు సెల్యూట్ అయి పెట్టాలి. ఏ దినపత్రిక చూసినా కూడా ఏదో ఒక సమస్యతోటి ప్రజల సమస్యలను మన నాయకులకు కావచ్చు, అధికారులకు కావచ్చు తెలియపరుస్తున్నాయి. అందరికీ ఒకసారి సెల్యూట్ జర్నలిస్టులు అన్నారు అందరికీ. మరి ఇవాళ పెద్దపల్లి జిల్లాల ఆంధ్రజ్యోతి దినపత్రిక అన్న రాసిన వార్త ఏందో చూద్దాం. తుక్కుమాటున రేషన్ అక్రమ దందా, ప్రతి నెల 100 టన్నుల అక్రమ రవాణా, 2 జిల్లాలకు కేంద్రంగా రామగుండం పట్టించుకొని అధికారులు. ఇక తుక్కుమాటున అదే మరి మన ఏదైతే మన వాడలు, వీధులు, గ్రామాలలో ఎలా అమ్ముతున్నారు అంటే ఎలా కొనడానికి వస్తున్నారు, ఇనుప సామాను కొంటామని చెప్పేసి తుక్కుమాటున, లేదంటే పేపర్ దందానో ఏదో ఒకటి చిత్తు కాగితాల దందా లాంటివి చేసి మరి అందులో బియ్యం కూడా కొనుగోలు చేస్తున్నారు. దట్ ఈజ్ రేషన్ బియ్యం. మరి అవేంటి అయ్యా అంటే, రేషన్ షాపుకు సంబంధించి ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా ప్రజలకు అందించే బియ్యాన్ని అమ్ముతున్నారు, కొనుగోలు చేస్తున్నారు. మరి దీంట్లో మొన్నట్లో చూసినాం మనం వార్త, డీలర్ల అన్నలు వేలు ముద్దర్లు వేసుకొని పైసలు ఇస్తారని చెప్పిర్రు. మరి అట్లనే కొంతమంది ఆటోలు, బైకులు అంటే ద్విచక్ర వాహనాల మీద తిరుగుతారని చెప్పేసి చెప్పిర్రు. కానీ ఏ అధికారి కూడా పట్టించుకుంటలేడట. కానీ మొన్నట్ల రామగుండం కార్పొరేషన్ అంటే రామగుండం సిపి పరిధిలో కొత్త పోలీస్ బాస్ వచ్చింది కనుక ఆ సారు స్ట్రిక్ట్ గా చేయవచ్చి మరి ఈ యొక్క దందా అనేది కొంచెం తగ్గిందనే చెప్పుకోవాలి. నిజమే ప్రజలారా. మరి కొత్త సిపి సార్ వచ్చిన కాడ నుంచి ఈ రేషన్ బియ్యం దందా అనేది చాలా వరకు జరిగింది. ఇక అసలు వాళ్ళు బియ్యం కొంచెం మనకేం లాభం అంటే, ఇక చెప్పినా కదా ప్రజలారా మొన్నట్ల, మరి ఈ బియ్యాన్ని రైస్ మిల్లర్లు కొనుక్కొని మరి వాటిని పాలిష్ చేసి లేదంటే సన్న బియ్యంగా తయారు చేసి మళ్ళీ మనకే అమ్ముతున్నారు. మరి మనం 10 రూపాయలకు అమ్మిన బియ్యాన్ని మళ్ళీ అదే బియ్యాన్ని 40 రూపాయలకు కొనుక్కునే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇది మనం గమనించాల్సిన ముచ్చట. అసలు వార్త ఏందో చూద్దాం. మరి అధికారులు పట్టించుకుంటలేరు అని చెప్పిర్రు. ఇక రేషన్ షాపులకు ముందే అడ్వాన్సులు ఇస్తారట ఈ బియ్యం కొనేటోళ్ళు. 200 ప్రజలారా గమ్మత్ ముచ్చట చెప్తాండి అన్న. రేషన్ షాపు డీలర్లకు ఇక ఏం చెప్తాడట అంటే, ముందుగానే పైసలు ఇస్తారట. మరి ఆ పైసలు ఇచ్చినాక వాళ్ళు డైరెక్ట్ గా బియ్యాన్ని కొనుగోలు చేసుకుంటారని ఈ అన్నయ్య చెప్తాండు. వార్త చూడాలి అసలు ఏంటిది అనేది. ఇక రామగుండం రేషన్ అక్రమ రవాణాకు కేంద్రంగా మారింది. స్క్రాప్ దందా మాటున రేషన్ బియ్యం అక్రమ దందా నిరాటకంగా కొనసాగుతుంది. రేషన్ షాపులకు మరీ అడ్వాన్స్ ఇచ్చి బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేస్తున్నారు. ఆ గోదావరి కానీ ఎన్టీపీసీ కేంద్రాలుగా 3 వ్యాపారాలు ఈ దందా ముగ్గురు వ్యాపారులు ఈ దందాను కొనసాగిస్తున్నారు. రామగుండం కేంద్రంగా చేసుకొని రామగుండం అర్బన్ తో పాటు అంతర్గాం, పాలకుర్తి, మంతనిలోని కొన్ని ప్రాంతాలు, జైపూర్ మండలంలోని పలు గ్రామాల నుంచి రేషన్ బియ్యాన్ని సేకరిస్తున్నారు. రామగుండం నుంచి ఈ రోడ్డు సిరివంచ ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. ప్రతి నెల 1వ తేదీ నుంచి 10వ తేదీ లోపే 100 టన్నుల రేషన్ బియ్యం అక్రమంగా రవాణా జరుగుతుంది. గట్ల ఇనూర్రి. మరి రామగుండమే 2 జిల్లాలకు కేంద్రం అట. మరి 2 జిల్లాలు అంటే పెద్దపల్లి జిల్లా, మంచిర్యాల జిల్లాకు కేంద్రం. ఇక్కడ ఒక 3 వ్యాపారులు ఉన్నారట, బడా వ్యాపారులు అని చెప్పుకోవాలి వాళ్ళను. మరి ఎందుకంటే జీరో దందా
దానికి జిఎస్టీ ఉండదు, ట్యాక్సీ ఉండదు, ఏం ఉండదు, అడిగేటోళ్ళు ఉండరు, చేసేటోళ్ళు ఉండరు, ఏది ఉండదు. మరి దాన్ని దొంగదాందా ఎత్తాడు కాబట్టి ముగ్గురు మనుషులు ఉన్నారట. వాళ్ళు ఈ యొక్క డీలర్ల దగ్గర ఏది మంతిని, తర్వాత అంతర్గాం మండలము, పాలకుర్తి మండలము, పెద్ద రామగుండం మండలము, ఇట్లా కొన్ని మండలాలు కొన్ని జిల్లాలను ఏర్పాటు చేసుకొని ఈ ముగ్గురు వ్యాపారులు సిరివంచకు రామగుండం నుంచి వెళ్ళి పంపిస్తారట. ఇక అధికారులు ఏం చేస్తారు, నిద్రపోతారు. మరి అదే కదా ఇప్పుడు వాళ్ళు ముగ్గురు ఉన్నారన్న ముచ్చటి అన్నయ్య చెప్పిండు. మరి ఆ ముగ్గురు ఎవరో తెలుతాయి కదా ప్రజలారా, మరి తెలుసుకోవచ్చు కదా, మరి తెలుసుకునే ప్రయత్నం చేయాలి కదా. మరి ఏం చేస్తారు అధికారులు అంటే నిద్రపోతారు. ఇక వేరే వేరే ముచ్చట్లు చెప్తారు. ఎవరినన్నా అడిగేది ఉంటే వేరే ముచ్చట్లు చెప్తారు ప్రజలారా. అసలు ఇంకా ఇనురి పూర్తి స్థాయిలో వార్త. మరి రేషన్ షాపులకు అడ్వాన్సుల చెల్లింపులు. అర్బన్ లో 74 రేషన్ షాపులు ఉండగా పాలకుర్తిలో 18, అంతర్గాంలో 12 రేషన్ షాపులు ఉన్నాయి. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అసంఘటిత కార్మికులు, కాంట్రాక్టు కార్మికులు, రోజువారీ కూలీలు అధికంగా ఉండడంతో తెల్ల రేషన్ కార్డులు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. రామగుండం అర్బన్ లో 60,000 నివాసాలు ఉంటే 46,706 ఆహార భద్రత అదే తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. ఇదే అక్రమాలకు వరంగా మారింది. స్క్రాప్ వ్యాపారులు ఈ దందాలో అడుగు పెట్టడంతో కొత్త పంత వైపు మళ్ళింది. రేషన్ షాపులనే గుత్తా పట్టి అడ్వాన్సులు కూడా ఇస్తున్నారు. లబ్ధిదారులు బయోమెట్రిక్ ముద్రలు వేస్తే చాలు రేషన్ షాపుల నుంచి నేరుగా మాఫియా చేతుల్లోకి బియ్యం వెళ్తుంది. రేషన్ డీలర్లకు అలర్ట్ అయిన కోటాల మొదటి 2-3 రోజుల్లో 30% నుంచి 40% రేషన్ మాఫియా లిస్టు చేస్తుంది. మిగిలిన బియ్యాన్ని డీలర్లు పంపిణీ చేస్తున్నారన్న ఆరోపణలు. డీలర్లు లబ్ధిదారుల జాబితాను తయారు చేసుకొని బయోమెట్రిక్ వేయించుకుంటున్నారు. ఆ బియ్యాన్ని అక్రమ రవాణాదారులకు అప్పగిస్తున్నారు. డీలర్కు కిలోకు 12 నుంచి 14 వరకు వీరికి విక్రయిస్తున్నట్లు తెలుస్తుంది. మహారాష్ట్రలో రెట్టింపు చేస్తున్నారు. ఇక ఏంటి, డీలర్లతో పాటు తమ వద్ద స్క్రాప్ ప్లాస్టిక్ ను విక్రయిస్తున్న చిరు వ్యాపారులకు ఎరవేసి ఉదయం 5 గంటల నుంచి 6:30 లోపు ఆటోలో లబ్ధిదారుల నుంచి రేషన్ బియ్యాన్ని సేకరిస్తారు. మంచి ముచ్చట ఇది. మరి రేషన్ బియ్యాన్ని స్క్రాప్ దందా నడిపించే ముగ్గురు వ్యాపారులు వ్యాపారం చేస్తారట. మరి ఎట్లా చేస్తారట, ఫస్ట్ ఏదైతే రేషన్ డీలర్లకు వచ్చిన బియ్యం ఉంటాయో ఆ కోటల 30% ముందుగానే ఈ యొక్క ఎవరు కొనేటోళ్ళకు బియ్యం కొనేటోళ్ళకు అమ్ముకుంటారట రేషన్ డీలర్లు. మరి ఎట్లా అమ్ముకుంటారు, వాళ్ళకి ముందే అడ్వాన్స్ ఇస్తారట. మరి మాకు 10 క్వింటాల్ బియ్యమి, ఇగో 10 క్వింటాలకు ఎంత అవుతుంది, క్వింటాల్కి ఎంతనో మరి 1000 రూపాయల చొప్పున కావచ్చు, 10,000 రూపాయలు ముందే ఇచ్చిపోతే వీళ్ళు పొద్దున 5కి లేచి 6:30 లోపు ఈ యొక్క వ్యవస్థ నడిపించుకుంటారట. మరి మన అర్బన్ ప్రాంతంలో ఎన్ని రేషన్ షాపులు ఉన్నాయట ఉల్లా అంటే 74 రేషన్ షాపులు ఉన్నాయట. మరి మనోళ్ళు ఎంతమంది తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయట అంటే 46,706 తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయట ఈ 74 షాపులు. ప్రజలారా మనం గమనించాల్సిన ముచ్చట ఏంటంటే పేదోడు పేదోడుగానే ఉంటాడు, ధనవంతుడు ధనవంతుడుగానే అవుతూ ఉంటాడు. ఎందుకు అవుతాడంటే ఇట్లాంటి సహాయ సహకారాలు అందిస్తే. ఎవరు సహాయ సహకారాలు అందిస్తారు, మరి ఎవరు? ఈ యొక్క దందా అక్రమమైన దందా. ఇది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకునే వ్యవస్థ. మరి సివిల్ సప్లై అధికారులు ఎక్కడికి పోయారు, రెవెన్యూ అధికారులు ఎక్కడికి పోయారు, ఇంకా దీనికి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు ఎక్కడికి పోయారు, మరి వీళ్ళందరూ ఎక్కడికి పోతారు? ఇదంతా ఏంటిది దందా? మరి ఎవరిని మోసం చేస్తున్నారు? ప్రజలే మోసపోతారని మనం అర్థం చేసుకోవాలి. ప్రజలు ఎట్లా మోసపోతారు? మనం ఇవాళ అమ్మిన బియ్యం పూర్తి స్థాయిలో మహారాష్ట్ర ప్రాంతాలకు పోతాయా? పోవు. మరి రైస్ మిల్లర్లు కూడా కొనుక్కొని వీటిని సన్న బియ్యంగా మార్చి మరి వేరే వేరే సన్న బియ్యానికి సంబంధించిన బస్తాలలో ప్యాకెట్లలో నింపి మరి వాటిని మనకే అమ్ముతారు. మళ్ళీ ఇదే గోదావరిఖని పట్టణంలో అమ్ముతారు. మళ్ళీ మనమే కొనుక్కుంటాం. కానీ మనం అవి ఇంటికి తీసుకొచ్చుకున్నాక బియ్యం వంట చేసుకున్నాక ఇది అట్లయింది ఇట్లయింది అని చెప్పేసి మళ్ళీ మనం ఆ షాప్ దగ్గరికి వెళ్ళలేము. కాబట్టి ఇదొక అదునుగా తీసుకొని మరి ఇట్లా చేస్తున్నారు. మరి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అయినా లేకపోతే రామగుండం కోల్బెల్ట్ ప్రాంతం అయినా పెద్దపల్లి జిల్లా అయినా మంచిర్యాల జిల్లా అయినా మరి ఈ అధికారులు అందరూ ఏడవైరో ఎటువైరో తెలుస్తలే. అందరికి సెలవులు గిట్లు ఇచ్చిర్రేమో. మరి ప్రజలారా ఆలోచన చేయాలి. మరి లేదంటే ఈ డీలర్లు కావచ్చు లేదంటే ఆ వ్యాపారులు కావచ్చు వీళ్ళకి ఏమైనా పైసలు ఇస్తారో మరి అదన్నా మనం చెప్తే అయిపోతాయి కదా. మేము పైసలు తీసుకుంటున్నాం అందుకనే మేము వాళ్ళని వదిలేస్తున్నాం అని చెప్పేసి చెప్పాలి కదా. మరి వీళ్ళు ఆటోల పొద్దున 5 నుంచి 6:30 మధ్యలో తీసుకుపోతారు.
లారీలలో తీసుకుపోతారు, బస్సులలో తీసుకుపోతారు అంటే మరి అధికారులు ఏం చేస్తారు? గాడిదలు కత్తారా? మరి ఏం చేస్తారు వాళ్ళు? ఏం చేస్తారు? ప్రజలకు ఉపయోగపడే విధంగా. అంటే ఇప్పుడు ఈ ప్రశ్నను మనము ఏదైనా అధికారిని అడిగితే ఏం చెప్తాడంటే వాళ్ళు నిజంగా మరి జనాలు ఆ బియ్యాన్ని తింటున్నారు అబ్బాయి అంటే, మీరు సక్రమంగా అందించిన బియ్యాన్ని ఎందుకు తినం? మనం ఎందుకు తింటాం కదా. నువ్వు దాంట్లో చెత్త చెదారము, నీళ్లు తడిసిన బియ్యము ఇట్లాంటివి అన్ని పోసిస్తే ఎట్లా తింటారు? మంచి బియ్యాన్ని ఏమో ఎవరికి అమ్మాలి? వ్యాపారులకు అమ్ముకోవాలి. మరి మామూలుగా ఇక తినలేని పరిస్థితులు కలిగిన బియ్యం బస్తాలలో బియ్యాన్ని సామాన్యులకు పోయాలి. నేను నిజమే చెప్తాను ప్రజలారా, మీరు ఒక్కొక్క రేషన్ షాప్ దగ్గర కొద్దిసేపు వేడి ఎత్తే గనక, అంటే వేచి ఉంటే గనక మీకు కనబడుతుంది క్లియర్ కట్ గా కనబడుతుంది. మనకు పోసే బియ్యాన్ని ప్రజలు దొక్కుతారు, డీలర్ దొక్కుతాడు, ఆ బియ్యం పోసేటైన దొక్కుతాడు. అదే అమ్మేటోళ్లకు మాత్రం బస్తాలకి వెళ్ళి తీసి డైరెక్ట్ గా వాళ్ళ సంచిలో పోసి పంపిస్తారు. ఇదే మనకు జరిగేది. మరి మనం కాళ్ళతో నడిచిన దుమ్ము ధూళి, అందులో పడ్డ వాటరు, చెత్త చెదారం పోసిన బియ్యాన్ని ఇంటికి తీసుకుపోయి మనం తినలేని పరిస్థితులు ఉంటాయి. మరి ఇవి ఆలోచన, ఎందుకంటే మనం తింటలేమనే ఒక వ్యవస్థను కనుక కల్పిస్తే ఆటోమేటిక్గా ఆ బియ్యాన్ని బయట వ్యక్తులకు లేదంటే ఈ జీరో దందా వేసే వ్యక్తులకు అమ్ముకునే అవకాశం మనమే కల్పించిన వాళ్ళం అవుతాం అని చెప్పేసి ప్రజలు తింటలేరు భయ్, మరి అవి ఏం చేయమంటారు, పారవేయమంటారా, అందుకనే మేము అమ్ముతున్నాం అన్న వ్యవస్థను కూడా తీసుకురావడం కోసమే ఈ ప్రయత్నం అని మనం అనుకోవాలి. ప్రజలారా, మీకు ప్రతిసారి చెప్తున్నా, ఏ అధికారి అయినా ఏ నాయకుడైనా ఎవరైనా కూడా వాళ్ళ స్వలాభావాల కోసమే పనులు చేస్తారు. వాళ్ళ స్వలాభావాలు వాళ్ళకు ఆర్థిక బలం చేకూరడం కోసమే ప్రయత్నాలు చేస్తారు. ఇదే దండాను ఒక సామాన్య పౌరుడు కనుక చేసేది ఉంటే వాడు దొంగ అవుతాడు. మరి ఇదే ఆర్థికంగా బలం ఉన్నోళ్ళు వ్యాపారస్తులు కనుక చేస్తే వాళ్ళు దొరలవుతారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర రాజకీయ బలం ఉంటుంది, ఆర్థిక బలం ఉంటుంది అన్న విషయము మనం గుర్తుపెట్టుకోవాలి. మన దగ్గర అట్లాంటివి ఉండే గనక మనం చెయ్యలేము. ఇప్పుడు నిజంగానే ప్రజలారా, ఇప్పుడు ఒక పెద్ద ఉమ్మడి కుటుంబం ఉంటది, మరి అందులో ఒక 10 మంది ఒక 8 మంది ఉన్నారు అనుకుంటే, మరి వాళ్ళకి వచ్చిన బియ్యం ఆ నెలలో సరిపోకపోతే వేరే వాళ్ళ దగ్గర కొనుక్కొని పాపం ఆయన ఎక్కడి నుంచో ఒక బండి మీద పెట్టుకొని వస్తే దాన్ని అధికారులు దొరకవచ్చి ఇగో తెల్ల రేషన్ కార్డుకి సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఈయన కొనుగోలు చేస్తాడని ఆయన ఫోటోలు కొట్టి ఆయన అది చేసి ఇది చేసి ప్రెస్ మీట్లు పెట్టి చూపెడతారు. నిజమే ప్రజలారా ఇది. మరి ఆయన దగ్గర ఒక 50 కిలోల బస్తా కనుక కనబడితే ఈ పని చేస్తారు. అదే లారీల లోడ్లు పట్టుకపోయినా, ఆటో నిండా లోడ్లు పట్టుకపోయినా, మరి క్వింటాల బియ్యం సిరువంచ మహారాష్ట్ర వేరే రాష్ట్రాలకు పోయినా కూడా అధికారులు ఎందుకు అడగారంటే వాళ్ళు రాజకీయంగా ఆర్థికంగా బలంతో పాటు వీళ్ళకు కూడా లాబింగులు వేసి ఉంటారు కనుక వాళ్ళు అడగరు. మరి మనమేంది సామాన్యులో తినడం కోసం మన దగ్గర ఉన్న పైసలు పెట్టి పక్కింటి కానో ఎదురింటి కానో లేకపోతే తెలిసిన దగ్గరనో మనం కొనుకొచ్చుకుంటాం. ఏదో గిట్లనే ఉంటది ప్రజలారా. ఇది మనం ప్రస్తుతం జరుగుతున్న వ్యవస్థ. మార్పు ఎప్పుడు మార్పు? అప్పుడు గతంలో ఇదే కథ, ఇప్పుడు ఇదే కథ. ఎక్కడ మార్పు వచ్చిందో ప్రజలు కామెంట్ చేయరు. గిడ మార్పు వచ్చిందని చెప్పుర్రి, నేను చెప్తా మీకు సమాధానం దానికి కూడా. లేదంటే మీ దగ్గరికి వచ్చైనా కూడా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తా. ప్రజలారా, ఇక్కడ మార్పు వచ్చిందన్నా మరి నువ్వు ఒక్కసారి ఇక్కడికి రా, మేము చూపెడతాం మార్పు అంటే. మరి అదేం మార్పు కూడా నేను చెప్తా మీకు. మార్పు గురించి కూడా రామగుండం అయినా, పెద్దపల్లి అయినా, మంచిర్యాలైనా, ఏ జిల్లా తీసుకున్నా, రాష్ట్రం తెలంగాణ ఎక్కడ తీసుకున్నా కూడా మీరు కామెంట్ చేయుర్రి. నా వార్త చూసిన వాళ్ళు మార్పు ఏడు వచ్చిందో చెప్పుర్రి. మరి ఆ మార్పు గురించి నేను మాట్లాడతా, నేను చెప్పుతా ప్రజలారా. మరి ఏ ఒక్క నాయకుడన్నా మరి జాతీయ పార్టీలు కావచ్చు, ప్రాంతీయ పార్టీల నాయకులు కావచ్చు, రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే నాయకులు ఎవరు, ఎంపీగా పోటీ చేసే నాయకులు ఏ ఒక్క నాయకులన్నా మనకు చెప్తున్నారా? మరి మనం రాబోయే రోజుల్లో నేను గిది చేస్తా, గెలిస్తే నేను ఓడిపోయినా కూడా అది నీ చేసిపోతా, లేదంటే నేను ఈ ప్రాంతాన్ని ఈ రకంగా తీసుకుపోతా అని చెప్పిరా? ఎక్కడైనా కూడా ఎవరి మేనిఫెస్టోలో అయినా కూడా ప్రజలారా పిల్లలకు సంబంధించి, పిల్లల బంగారు భవిష్యత్తుకు సంబంధించి ఒక్క లైబ్రరీ అన్న ఏర్పాటు చేసిన దాఖలాలు ఎక్కడన్నా ఉంటే చూపెట్టూరు ప్రజలారా రాష్ట్రంలో. మరి గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్లు జరిగినప్పుడు ఏ నాయకుడు కూడా ఆయన మేనిఫెస్టోలో ఆయన సొంత నియోజకవర్గంలో మరి ఇక్కడ స్థానిక నిరుద్యోగుల కోసం నేను ఒక లైబ్రరీని ఏర్పాటు చేస్తున్నా అని చెప్పిండా? మరి చెప్పలేదు. మరి అట్లనే మరి ఇప్పుడు పోటీ చేసే ఎంపీ అభ్యర్థులు 17 నియోజకవర్గాలలో పోటీ చేస్తారు.
మరి ఎన్ని పార్టీలు పోటీ చేస్తారో మీ అందరికీ తెలుసు. మరి ఎంతమంది ఉన్నారో కూడా తెలుసు. ఆ అందరిలో ఏ ఒక్కరైనా కూడా లైబ్రరీని ఏర్పాటు చేస్తాం, స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం అన్న విషయాలను చెప్పరు. ఎందుకు చెప్పారంటే అప్పటి మట్టుకు స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్తారు, మళ్ళీ ఏ నాయకుడు మనకు కనబడు. మరి లైబ్రరీ ఎందుకు ఏర్పాటు చేయలేదు ప్రజలారా అంటే, మరి మనకు గనక లైబ్రరీ ఏర్పాటు చేస్తే ఇక్కడ నిరుద్యోగులు పుస్తకాలు అనేక రకాలుగా చదివి మరి అన్ని నేర్చుకొని రాజకీయంగా ఎదిగే అవకాశాలు ఉంటాయి. లేదంటే వాళ్ళు ఉన్నత చదువులు చదివితే ఇక్కడ రాజకీయ నాయకుల యొక్క వ్యవస్థ అంటే ప్రశ్నించేటోడు ఒకడు తయారవుతాడు కనుక వాడు చదవద్దు. అందుకనే లైబ్రరీల ఏర్పాటు అనేది ఉండదు. పెద్దపల్లి జిల్లాలో ఎక్కడైనా చూడుర్రి, మరి మనకు లైబ్రరీ చైర్మన్ కూడా ఉంటాడు, గ్రంథాలయ చైర్మన్ అని. మరి ఆ చైర్మన్ గారిని కూడా అడుగుర్రి, మరి ఆయన ఎన్ని లైబ్రరీలు పెట్టించిండు, ఎక్కడెక్కడ లైబ్రరీలు పెట్టించిండు అడుగురు ప్రజలారా. ఇక అట్లా చెప్పుకుంటూ పోతే ఇక ఏం ఉండదు ఈడ. ఇక ఇనుర్రి ఇంకా ఇక ఏంటిదట, టాస్క్ ఫోర్స్ దాడుల్లో వెలుగులోకి రామగుండం. నేను చెప్పిన జూనియర్ ముచ్చట. రామగుండం పోలీస్ కమిషనర్ గా శ్రీనివాస్ సారు ఫిబ్రవరిలో బాధ్యతలు తీసుకున్నాక రేషన్ బియ్యం అక్రమ దందాపై దృష్టి పెట్టారు. ఇప్పటికే 20 చోట్ల దాడులు జరిగాయి. కమిషనరేట్ పరిధిలోని వివిధ స్థానాల్లో రేషన్ బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి సమాచారం ఉంటున్నా ఆయా ప్రాంతాల్లో పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడం లేదు. జిల్లాలో కాల్వ శ్రీరాంపూర్, సుల్తానాబాద్, మంతిని, గోదావరిఖని ప్రాంతాల్లో రేషన్ దందా చేసే వ్యాపారులు ఉన్నారు. గతంలో పలు వ్యాపారులపైన పీడీ యాక్ట్లు కూడా నమోదయ్యాయి. అయినా కూడా వ్యాపారులు తమ పద్ధతిని మార్చుకోవడం లేదు. పైగా ఇటీవల కాలంలో బహిరంగంగానే షాపుల నుంచి బియ్యాన్ని రవాణా చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఈ పోలీస్ శాఖలకు ఇలా సంబంధం ఏమున్నది నన్ను అడిగితే? ఎవరు పట్టుకోవాలి రేషను బియ్యము ఏమైతుంది అనేది ఎవరు చేయాలి? సివిల్ సప్లై వాళ్ళు ముందుగాల దాన్ని చూడాలి. తర్వాత ఎవరు చేయాలి? రెవెన్యూ శాఖ. దానికి డీలర్లను మండల స్థాయిలో ఎవరు కార్యనిర్వహణ చేసేది? ఆ సంబంధిత రెవెన్యూ శాఖ వాళ్ళు చేస్తారు. మరి రెవెన్యూ శాఖలో ఎవరు ఉండాలి? ఎంఆర్ఓ సారో, డిప్యూటీ తహసీల్దార్ సారో చూడాలి. మరి సివిల్ సప్లై అధికారం అంతా ఎవరి దగ్గర ఉంటుంది? డిప్యూటీ తహసీల్దార్ దగ్గర ఉంటుంది. మరి ఎవరు వేయాలి? పోలీసు వాళ్ళు పోయి పట్టుకుంటారా? రేషన్ బియ్యాల షాపుల గురించి బయోమెట్రిక్లు డీలర్లు బయోమెట్రిక్ వేసుకొని బియ్యం చేస్తారు అని చెప్పేసి పోలీసు వాళ్ళను ఎంక్వైరీ చేయమంటారా? మరి ఏమున్నారో ఈ సివిల్ సప్లై శాఖకు సంబంధించి అయితే నాకైతే అర్థమైతే లేదు. వీళ్ళకి సంబంధం లేని మ్యాటర్ల వాహనాన్నో తర్వాత దొంగతనంగానో లేదంటే ప్రజలకు కనీస సౌకర్యాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని పోలీస్ శాఖ దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టి అట్లాంటి దందాలు జరగద్దని సిపి సార్ చేసిన పని. మళ్ళా ఇలా పోలీసు వాళ్ళు పట్టించుకోలేదు. పోలీసు వాళ్ళు ఎందుకు పట్టించుకుంటారు? పోలీసు ఏం చేయాల్సిన శాఖ, వాళ్ళు ప్రజలకు రక్షణ కల్పిస్తారు. మరి ఈ యొక్క సివిల్ సప్లై దొంగతనం జరగద్దు అంటే ఎవరు చేయాలి? సివిల్ సప్లై వాళ్ళు దగ్గరుండి చూడాలి. ముందుగా వాళ్ళతోటి కానప్పుడు పోలీస్ శాఖకి చెప్పాలి, మాతోటి అయితే లేదయ్యా, ఈ డీలర్ మా మాట ఇంటలేడు, మరి వీళ్ళ మీద పీడీ యాక్ట్ చెయ్యుర్రి అని మీరు ఏది పంచనామా చేసి చెప్తే వాళ్ళు పోయి చేస్తారు కదా. అయినా కూడా సారు ప్రత్యేక దృష్టి పెట్టి మరి కొన్ని ప్రాంతాలలో దాడులు చేసి ఇట్లాంటి వ్యాపారాలు చేయకుర్రా నాయన, మరి మీ మీద పీడీ యాక్ట్ కేసులు పెడతామని కొంతమంది మీద వెచ్చినా కూడా ఇంటలేరట. కానీ అధికారులు మరి ఏది అధికారులు సివిల్ సప్లై అధికారులు గప్చుప్ సైలెంట్ గా ఉంటారు. ఇంకా గిట్లా ఉన్నది, ఏం జరుగుతుందో కూడా చూడాలి. ఇక రవాణా సమయంలో అంతా గప్చుప్ అట. ఎందుకో అంతా గప్చుప్ చూద్దాం. పారిశ్రామిక ప్రాంతం కేంద్రంగా రేషన్ మాఫియా సాగుతున్న అక్రమ దందాకు ప్రభుత్వ శాఖలు దన్నుగా ఉంటున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రేషన్ మాఫియా ఏరియాల వారీగా గోదాలను పెట్టుకొని ఈ దందా సాగిస్తోంది. ఈ విషయం బహిరంగమే అయినా ప్రభుత్వ అధికారులు పట్టించుకునే పరిస్థితి లేదు. ప్రతి నెల రేషన్ కోటా విడుదలైన 3 రోజుల్లోనే 100 టన్నులు అక్రమంగా బియ్యం రవాణా జరుగుతుందనే చెప్పుకోవాలి. ఇక ఇనూరి ప్రజలారా, పొద్దున 5 గంటల నుంచి ఉదయం 6:30 గంటల వరకు, ఉదయం 5 నుంచి 6:30 గంటల మధ్యలో ఈ యొక్క బియ్యం అనేది అక్రమ రవాణా తరలిపోతా ఉంటది. మరి తరలిపోతా అంటే ఎవరు పట్టుకోవాల్సిన అధికారులు, సంబంధిత శాఖ అధికారులు. మరి ముందుగాల పొద్దున పూట ఈ యొక్క సివిల్ సప్లై రోజు ఈ కథనాలు వస్తున్నాయి. ఈనాడులో వస్తుంది, సాక్షిలో వస్తుంది, ఆంధ్రజ్యోతిలో వస్తుంది, నమస్తే ఏ దాంట్లో అయినా కూడా వార్త వచ్చినప్పుడు కనీసం మరి ఈ ప్రాంతంలో ఇట్లా జరుగుతుందట దాని మీద ఎంక్వైరీ చేస్తామని అయితే లేదు. కానీ ఇక
ప్రజలకు ఎట్లాంటి కథలు చెప్తారంటే మేము చూస్తున్నాం, మేము చేస్తున్నాం, చర్యలు తీసుకుంటున్నాం. ఎన్నడూ తీసుకుంటావు? మరి పోయేటప్పుడు ఏవే అధికారి ఎందుకు స్పందిస్తలేడు? బియ్యం బస్తాల లోడ్లు వేసుకొని దొడ్డు బియ్యానికి సంబంధించిన, రేషన్ బియ్యానికి సంబంధించిన బియ్యాన్ని ట్రాక్టర్లను, లారీలను, ఆటోలను వేసుకొని మహారాష్ట్రకు తరలినప్పుడు ప్రతిరోజు నిత్యం 1వ తారీఖు నుంచి, ప్రతి నెల 1వ తారీఖు నుంచి 10వ తారీఖు మధ్యలో ప్రతిరోజు పోతానన్న విషయం తెలిసినప్పుడు మరి మీరేం చేయాలి? ఎక్కడో కాడ మాటు వేసి, అంటే ఆ యొక్క వ్యవస్థలు ఎక్కడున్నాయో, ఎక్కడ వ్యాపారాలు కొనసాగిస్తున్నారో వాటి మీద దాడులు చేసి వాటిని దుర్గవచ్చి సీజ్ చేసి ప్రభుత్వానికి అప్పచెప్పాలి. మరి ఆ పని చేయకుండా మీరు సైలెంట్ గా ఉంటున్నారంటే ఆంతర్యం ఏంటిదో ప్రజలు కామెంట్ చేస్తారు. ప్రజలారా, బియ్యం అక్రమ రవాణా జరుగుతుందట, కానీ అధికారులు అత్తలేరట. అదేంటిదో ఎందుకో మీరు మరి మెసేజ్ పెట్టు, అంటే కామెంట్ చేయరు. అక్రమ రవాణా మంచిదే అనా, లేకపోతే అధికారులు కరెక్ట్ గానే పనిచేస్తారా అన్న విషయాన్ని కామెంట్ చేయరు. ప్రజలారా, అందరు అధికారులట దీనికి సంబంధించిన శాఖ అధికారులు అందరూ గప్చుపుకుంటారు అని చెప్పేసి అన్నయ్య చెప్తారు. మరి ప్రతి విషయంలో అధికారులు ఇట్లాంటి జీరో దందా కార్యక్రమాలు జరుగుతున్నాయి అన్నప్పుడల్లా మరి ఎందుకు అధికారులు పట్టించుకుంటలేరో నాకైతే అర్థమైతలేదు. ఏది చూసినా కల్తీ దందానే. నూనె చూడండి, మనం వంటలకు ఉపయోగించే మంచి నూనె, మరి ఆ నూనె కూడా కల్తీనే, మరి ఇది కల్తీనే, మాంసం కల్తీనే, చేపలు కల్తీనే, ఇక బియ్యం కల్తీనే, అన్ని కల్తీనే. అసలు ఎక్కడికి పోతుంది ఈ సమాజం? మరి ఏం జరుగుతుంది ఈ సమాజంలో? ఎక్కడుంటారు ప్రభుత్వ అధికారులు? ఎక్కడుంటారు ప్రభుత్వ ప్రజలను పాలించే నాయకులు? మరి ఏందో చెప్పాలి. దీనికి నాయకులకు సంబంధం ఏందంటారా? మరి ఈ ముగ్గురు వ్యాపారులతోటి ఏ నాయకునికి సంబంధం లేదా? చెప్పురు ప్రజలారా. మరి రామగుండంలో మన అర్బన్ ప్రాంతంలో ముగ్గురు వ్యాపారులు, బడా వ్యాపారులు ఉన్నారు, ఈ యొక్క బియ్యం దందా వేసేటోళ్ళు అని చెప్పేసి చెప్తారు. ఆ ముగ్గురికి ఎవరి సపోర్ట్ ఉన్నదో మీరు కామెంట్ చేయరు. మీకు తెలుసు ప్రజలారా, వాళ్ళు ఎవరో కూడా తెలుసు మీకు పూర్తి స్థాయిలో. మరి నేను పేర్లు చెప్పడం ఎందుకు, మీకు పూర్తి స్థాయిగా వాళ్ళ వివరాలు తెలుసు కాబట్టి మీరు కామెంట్ చేయుర్రి. అన్న పలానోళ్ళు మరి అన్న విషయం చెప్పుర్రి. నిరుద్యోగి నిరుసు అక్కడ ఉంటది. ఏది చూసుకున్నా కార్పొరేషన్ల కథ అంతా గిట్టనే ఉంటది. ప్రజలారా, జీరో దందాకు కేంద్రం పెద్దపల్లి జిల్లా అంటే రామగుండం అనే చెప్పుకోవాలి. జీరో దందా పెద్దపల్లి జిల్లాలో రామగుండంలోనే జరుగుతుందా అంటే రామగుండంలోనే జరుగుతుంది. నేను ఎన్నోసార్లు చెప్పిన, మున్సిపల్ శాఖ వైఫల్యం, ఇటు రెవెన్యూ శాఖ, ఇటు సివిల్ సప్లై శాఖ వైఫల్యం, అటు రెవెన్యూ శాఖ వైఫల్యం, అన్ని రకాలుగా ఈ యొక్క వ్యవస్థలన్నీ ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి శాఖ కూడా వైఫల్యం చెందినాక ప్రజలకు కనీస సౌకర్యాలు ఎట్లా కల్పిస్తారో నాకైతే అర్థం కావట్లేదు. కానీ ఈ అధికారులు రేపు ఎలక్షన్లు ఉన్నాయి, ఎల్లుండి ఎలక్షన్లు ఉన్నాయి అని చెప్పేది ఉంటే ఈ స్టేజీల కాడ, నాయకుల స్టేజీల కాడ ఇది ప్రభుత్వ కార్యక్రమం, ఇది ప్రజల కార్యక్రమం అని చెప్పేసి ముందుంటారు. స్టేజీ వేసి అక్కడ అలంకరణ చేసే అంత సమయాన్ని ఇట్లాంటి వాటి మీద ఒక 5 నిమిషాలు కేటాయిస్తే మరి ఖచ్చితంగా ప్రజలకు ప్రభుత్వ అధికారులు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. మరి ఇది గుర్తు పెట్టుకోవాలి నా అధికారులు. మరి ఎందుకు ఈ అధికారులు గప్చుప్గా సైలెంట్ గా ఉంటారో కూడా తెలుస్తలేదు. మరి రేషన్ బియ్యానికి సంబంధించి ఇంత సైలెన్స్ వ్యవస్థ ఎందుకు నడుస్తుందో కూడా అర్థమైతలేదు. ఇక కొంతమంది అన్నలు నేను చెప్తున్నా కదా, కొంతమంది అన్నలు కొన్ని రకాలుగా మాట్లాడతారు కొంతమంది శాఖల మీద. కొంతమంది అన్నలు ఈ వార్త రాత్రే జర్నలిస్ట్ అన్నను విమర్శించే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ విమర్శించడానికి జర్నలిస్టుల అన్న దగ్గర ఎలాంటి సమాధానం లేకుండానే వార్త ప్రచురణ అయిందా? ప్రతి సమాచారం ప్రతిదీ సేకరించిన తర్వాతనే ఈ యొక్క జర్నలిస్ట్ అన్న, ఏ పత్రికకు సంబంధించిన జర్నలిస్ట్ అయినా అన్న కూడా ఆ యొక్క వార్తను ముందుగా ప్రచురణ చేస్తాడు. ఎందుకు ప్రచురణ చేస్తాడు? ప్రజలకు అవసరమైన వ్యవస్థ ఇది ప్రజల కోసం కావాల్సిన వ్యవస్థ. అందుకే ప్రజలారా గుర్తుపెట్టుకోవాలి, ప్రజలకు ఎవరు కనీస సౌకర్యాలను కల్పిస్తున్నారు, ప్రజల కోసం ఎలాంటి నాయకుడు మనకు, ఏ నాయకుడు మనకు ఏంటిది అవకాశాలు కల్పిస్తున్నాడు, ఉద్యోగ అవకాశాలు, రైతాంగానికి సంబంధించిన ఇతరానికి సంబంధించినవి చేస్తున్నారో మరి గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు ఆ నాయకుడు మరి ప్రస్తుతం మొదటగా ఉన్న వాళ్ళు ఎవరు, మరి ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరు, మరి అన్న విషయాలను గురించి కూడా ఆలోచన చేయాలి. అన్ని రకాలుగా ఆలోచన చేసి ఎలక్షన్లలో ఓటేయాలి. మరి అంతేగాని ఈ జర్నలిస్ట్ అన్న అదిని కోసమే రాసిండు, వాళ్ళ మద్దతు ఉన్నాడు, మరి వీళ్ళ మద్దతు ఉన్నాడు అంటే ఎవరి మద్దతు ఉండరు. ప్రజలారా, ప్రజలు ఎవరికి ఆలోచన చేసి ఓటేస్తారో వాళ్ళే విజయాన్ని సాధిస్తారు.
ఇక్కడ జర్నలిస్ట్ అన్నలు చెప్పినంత మాత్రాన ఇప్పుడు ఈ సమస్య ఆగిపోయిందని మీరు అనుకుంటున్నారా? ఇట్లాంటి వార్తలు ఈ పత్రికలో ఆంధ్రజ్యోతి కథనంలా రోజువారీగా వార్త రాసినా కూడా దీని మీద ఉన్న అధికారులకు, అంటే ఆ శాఖకు సంబంధించిన అధికారులకు చలనం రాదు. ఎందుకు రాదంటే ఇది గత కొద్ది రోజుల, కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్న దందా. వాళ్ళందరూ ఆ వ్యవస్థకు అలవాటు అయిపోయారు. మరి ఆ వ్యవస్థ మారాలంటే ముందుగాల మనం ఏలుముద్దరు లేసుడు బంద్ చేయాలి. ఏలుముద్దరు వేసి బియ్యాన్ని మనం ఇంటికి తెచ్చుకోవాలి. మనం తినకపోయినా కనీసం పిండి వంటలు చేసుకొని అయినా తినాలి. ఇక్కడ మనం మార్పు స్టార్ట్ చేసేది ఉండే, అక్కడ జీరో దందా అనేది నడవదు ప్రజలారా. మరి ఎందుకు చెప్తానా అంటే మీరు అమ్మిన బియ్యాన్ని ఇదే రైస్ మిల్లర్లు ఇవే బియ్యాన్ని కొనుక్కొని పోయి మరి వాటిని పాలిష్ చేసి వాటిని అనేక రకాల కెమికల్స్ని ఉపయోగించి సన్న బియ్యంగా మార్చి మళ్ళీ మనకే అమ్ముతే పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. ఇది కూడా గమనించాల్సిన ముచ్చట. మరి ఈ జర్నలిస్ట్ అన్నకు రేషన్ షాపులు ఏమి ఇయ్యలే, అందుకే వార్త రాసిండని ఒక అన్న, లేదు జర్నలిస్ట్ అన్న మరి ఇంకో రకంగా రాసిండు, ఇది అన్న ఆ పార్టీలకు మద్దతు ఉన్నాడు అందుకే అట్లా రాసిండని ఇంకోళ్ళు, మరి ఇంకో రకంగా. అంటే ఇక్కడ ఎవరు ఏ జర్నలిస్ట్ అన్నా కూడా ఎవరికి మద్దతు ఉండడు. ఖచ్చితంగా నికాసుగా వార్తలు రాస్తున్నారు. మరి ఖచ్చితమైన ప్రశ్నలు ఉంటాయి. ప్రజల కోసం, ప్రజలకు అవసరమైన కనీస సౌకర్యాలు ప్రభుత్వం ఎక్కడెక్కడ తప్పు చేస్తుందో ప్రతి దినపత్రిక దినపత్రికల్లో ప్రచురణ అవుతుంది ఖచ్చితంగా. ఇది ప్రజలారా మీరు ఆలోచన వేయాలి, ఇట్లాంటి ఆలోచన వేయాలి తప్ప మరి మనం అమ్ముతున్న బియ్యం ఏలు ముద్దరేసి పైసలు తెచ్చుకోకూర్రి. ఇప్పటి నుంచైనా మీరు మరి అట్లా పైసలు తెచ్చుకుంటే మరి ఆ బియ్యాన్నే రేపు మీరు కొనకపోయినా మీ పక్కింటోళ్ళో, మీ ఎదురింటోళ్ళో, మీ బంధువులో, మీ చుట్టాలో, లేదంటే మీ కొడుకులో, బిడ్డలో ఎవరో ఒకరు ఆ బియ్యాన్ని కొనుకొచ్చుకొని మళ్ళీ తింటారు. మరి మనం ఎంత కమ్మినాం? 10 రూపాయలకు అమ్మిన బియ్యాన్ని మళ్ళీ అవే బియ్యాన్ని 40 రూపాయలకు కొనుకొచ్చుకొని తిన్న దాఖలాలు కూడా ఉంటాయి కూడా. మరి అట్లాంటి పరిస్థితులు మనం నెలకొల్పుకోవద్దు, అట్లాంటి పరిస్థితులను తయారు చేసుకోవద్దు ప్రజలారా. ఇవి మనం గుర్తు పెట్టుకోవాల్సిన ముచ్చట. అయ్యా గిది ప్రజలారా ఈ జర్నలిస్ట్ అన్నకు, ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ అన్న మరి ఎక్కడున్నా కూడా కోల్ సిటీ ఆంధ్రజ్యోతి దినపత్రికకు సంబంధించిన విలేకరు అన్న, జర్నలిస్ట్ అన్న, ఆయట్సాప్ అన్న నీకు మరి మంచి వార్తను తీసుకొచ్చి ప్రజలకు వివరణ ఇచ్చిర్రు మీరు. ఇది ప్రజలారా ఈ యొక్క రవాణా సమయంలో అందరూ గప్చుపుగా ఉంటున్నారట. మరి ఇది ఇలా ఈ యొక్క రేషన్ బియ్యానికి సంబంధించిన ముచ్చట ప్రజలారా. ఇది మీరు గుర్తు పెట్టుకోవాల్సిన ముచ్చట. ఇట్లాంటి వార్తలు ఇంకా అనేక రకాలుగా అందిస్తారు మన జర్నలిస్ట్ అన్నారు. మరి అన్నీ అర్థం చేసుకొని ప్రజలు ఉపయోగపడే విధంగా, అంటే ప్రజలకు ఎవరైతే ఉపయోగపడే విధంగా ఉంటారో, అవసరాలు, నిరుద్యోగులు, రైతులకు, పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించేటోళ్ళు ఉంటారో వాళ్ళనే మనం గెలుపొందించుకునే ప్రయత్నం చేయాలి ప్రజలారా. ఇది ఇవాటి నిరుద్యోగి న్యూస్ ద్వారా అందించే వార్తలు.